ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న వయసులో ఆటలాడుతూ సడన్ గా కార్డియాక్ అరెస్ట్ గురవుతున్నారు. దానివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. సో దీని గురించి డిస్కస్ చేసినప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంది డిస్కస్ చేసేది హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి. ఈ రోజు మనం ఈ జబ్బు గురించి తెలుసుకుందాము. దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. ఈ హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే మన గుండె లోపల లెఫ్ట్ వెంట్రికల్ అనే ఛాంబర్ ఉంటుంది. ఆ గది అనేది నార్మల్ మజిల్ థిక్నెస్ కంటే ఎక్కువగా మజిల్ థిక్నెస్ ఉండడాన్ని హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. ఇది యూజువల్ గా జెనెటికల్ గా వస్తుంది, అంటే ఫ్యామిలీస్ లో రన్ అవుతుంది. తాతల నుంచి తండ్రులకి, తండ్రుల నుంచి పిల్లలకి అలా వస్తూ ఉంటుంది. సో ఈ హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి ఉన్న వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ అనేది కనపడవు. అది ఉన్న వాళ్ళు చూడడానికి నార్మల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వయసు 12 సంవత్సరాలు దాటిన తర్వాత 25 సంవత్సరాల లోపు హై ఇంటెన్స్ యాక్టివిటీస్, అంటే స్పోర్ట్స్ ఆడడం కావచ్చు, రన్నింగ్ చేయడం కావచ్చు, స్విమ్మింగ్ చేయడం కావచ్చు, ఆ టైంలో ఈ హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి వల్ల మన కార్డియాక్ రిథమ్ అబ్నార్మాలిటీస్ వచ్చేసి సడన్ గా వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్ అనేది జరుగుతుంది. సో దీన్ని ముందుగానే ఎలా డయాగ్నోస్ చేయాలి? సో దీన్ని డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని కనుక్కోవాలి. ఎవరి ఫ్యామిలీలోనైనా 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఆటలాడుతూ హై ఇంటెన్స్ యాక్టివిటీ చేస్తూ సడన్ గా చనిపోయారనే హిస్టరీ ఉందనుకోండి, అందులో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అందరినీ ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ మేనత్త కావచ్చు, మేనమామ కావచ్చు, వాళ్ళందరినీ కార్డియాలజిస్ట్ కి చూపించాల్సి ఉంటుంది. కార్డియాలజిస్ట్ ఏం చేస్తారు? ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీయడం వల్ల ఆ లెఫ్ట్ వెంట్రికులర్ హైపోట్రోఫీ అనేది ఉందా లేదా చూస్తారు. అది చూసిన తర్వాత 2D ఎకో స్కాన్ చేయడం వల్ల ఆ లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఎంతవరకు లావైంది, దానివల్ల బాడీ లోపల, గుండె లోపల ఎంతవరకు స్ట్రెయిన్ జరుగుతుంది అనేది 2D ఎకో ద్వారా తెలుస్తుంది. సో వన్స్ హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి ఉంది అని తెలిసిన తర్వాత సో వాళ్ళను ఎలా ట్రీట్ చేయాలి అనేది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. సో కొందరు పేషెంట్లో నడిస్తే ఆయాసం రావడం, మెట్లెక్కితే ఆయాసం రావడం, ఎవరో తోసేసినట్టు కళ్ళు తిరగడం అనేది ఉంటుంది. దీన్నే సింకోపీ అని అంటారు. ఇటువంటి పేషెంట్లో మనం కార్డియాక్ ఎంఆర్ఐ అనే స్కాన్ చేయడం వల్ల గుండె ఎంతవరకు లావైంది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కొందరిలో ఓన్లీ హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి మాత్రమే ఉంటుంది, అందులో ఎటువంటి సిమ్టమ్స్ ఉండదు. సో అటువంటి వాళ్ళకి మనం డ్రగ్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ప్రాణం మీదికి రాకుండా కాపాడవచ్చు. సో వన్స్ కార్డియాక్ ఎంఆర్ఐ తర్వాత ఈ హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి అనేది చాలా సిగ్నిఫికెంట్ గా ఉంది. వీరిని ట్రీట్ చేయాలి అన్నప్పుడు మన దగ్గర ఉండే ఆప్షన్స్ ఒకటి ఆల్కహాల్ సెప్టల్ అబ్లేషన్, అంటే యాంజియోగ్రామ్ చేయడం ద్వారా ఎక్కడైతే ఈ మజిల్ చాలా లావుగా ఉందో దానికి సప్లై చేసే కర్నరీ ఆర్టరీని ఒక డ్రగ్ ఇంజెక్ట్ చేయడం వల్ల దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల ఆ మజిల్ థిక్నెస్ అనేది తగ్గుతుంది. కొందరిలో ఇది పాసిబుల్ కాదు. అటువంటి పేషెంట్లకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఎక్కడైతే మజిల్ లావ్ ఉందో ఆ మజిల్లో కొంత భాగం 10 గ్రామ్స్ కానీ 20 గ్రామ్స్ కానీ కొంత భాగాన్ని కట్ చేసి తీసేయడం ద్వారా ఆ మజిల్ థిక్నెస్ అనేది తగ్గి దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనేది గుండె మీద పడకుండా ఉంటుంది. కొందరిలో మజిల్ లావ్ ఉంటుంది, బట్ తీయలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు కళ్ళు తిరుగుతుంటాయి, అప్పుడప్పుడు సింకోప్ వచ్చి పడిపోతుంటారు. సో ఈ పేషెంట్లకు కారణం ఏంటంటే వాళ్ళ గుండె లోపల రిథమ్ అబ్నార్మాలిటీస్ రావడం. మన గుండె నార్మల్గా నిమిషానికి 100 సార్లు కొట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ 200 సార్లు 250 సార్లు కొట్టుకున్నప్పుడు దాని రిథమ్ అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు దాన్ని వెంట్రికులర్ టకికార్డియా అని అంటారు. ఇలా వెంట్రికులర్ టకికార్డియా రాగానే బీపీ అనేది తగ్గిపోతుంది, బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అనేది ఆగిపోవడం వల్ల వాళ్ళు సడన్ గా అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోతారు. ఈ వెంట్రికులర్ టకికార్డియా అలా కంటిన్యూ అవుతే వాళ్ళు ప్రాణాపాయం నుంచి తప్పించలేరు. సో ఇటువంటి పేషెంట్లకు మనం హాస్పిటల్ సెటప్ లో ఉన్నప్పుడు డీసీ షాక్ ఇవ్వడం ద్వారా రిథమ్ అబ్నార్మాలిటీ సెట్ చేయొచ్చు. సో ఇంట్లో ఉన్నప్పుడు మనం డీసీ షాక్ ఇవ్వలేం కాబట్టి ఇటువంటి పేషెంట్ కి పేస్ మేకర్ లాంటి డివైస్, దాన్నే ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ అంటారు, దాన్నే ఐసిడి అని అంటారు. ఎప్పుడైతే రిథమ్ అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ అవ్వగానే ఈ డివైస్ అనేది దాన్ని అనాలిసిస్ చేసి దానికి సంబంధించిన షాక్ ఇవ్వడం వల్ల రిథమ్ అబ్నార్మాలిటీస్ తగ్గిపోయి నార్మల్ రిథమ్ ఎస్టాబ్లిష్ అయి పేషెంట్ ప్రాణాపాయం నుంచి కాపాడబడతాడు. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా 25 సంవత్సరాల లోపు 30 సంవత్సరాల లోపు సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయి ప్రాణాపాయం జరిగి ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ సంప్రదించి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు.